ప్రియమైన దేవుని వాళ్ళారా, బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని మహాకృపలో మనమందరం క్షేమం కలిగి ఉన్నాం, సంతోషం కలిగి ఉన్నాం. మరి దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం, దేవుని యొక్క అనుగ్రహమును మనము పొందుకొనుచు ఉన్నాం. రండి, ఈ దినాన కూడా ఒక దేవుని మాటను మీ మధ్యలోకి తీసుకురావడానికి ప్రభువారు నాకు సహాయం చేసి ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి. నీవు నా బాధను దృష్టి ఉంచి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడునై సంతోషించేదను. అద్భుతమైన దేవుడు, అద్భుతమైన దేవుడు. కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. కీర్తనాకారుడు ఎంతగానో మరి బాధల్లో, బలహీనతల్లో, లేకపోతే పోరాటాల్లో, నిందల్లో, అవమానాల్లో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు దేవుని వైపు చూసినప్పుడల్లా, దేవుని ఆశ్రయించినప్పుడల్లా ఒక గొప్ప ధైర్యం ఆయనకు ఉంటా ఉండింది. దానినే వ్యక్తపరుస్తూ ఉంటారు తన కీర్తనలలో. అయ్యా, నేను ఒంటరి వాడిని కాను, నేను దిక్కులేని వాడిని కాను, నీవు నా బాధను చూస్తూ ఉన్నావయ్యా, నా వేదనను చూస్తూ ఉన్నావయ్యా, నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టి ఉన్నావయ్యా. అందుకని నీ కృపను బట్టి నేను ఆనందభరితుడిని సంతోషిస్తాను అంటున్నాడు. దేవుడు ఉన్నాడండి మనకు. ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్న ఈ బాధ, ఈ కష్టం, ఈ కన్నీరు, ఈ బలహీనత ప్రస్తుతం నిన్ను బాధిస్తూ ఉండవచ్చును. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు కూడా కీర్తనాకారుని వలె మనం కూడా దేవుని పాద సన్నిధిలో ఆయన్ని వెంబడించగలిగితే, ఆయన వైపు మనం మళ్ళుకోగలిగితే ఆయన మనకి ఎంత గొప్ప సహాయం చేస్తారనుకున్నారు. బాధని, కష్టాన్ని విడిపించగలిగిన దేవుడు, దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చు దేవుడు, కన్నీరుకు ప్రతిగా నాట్యమునిచ్చు దేవుడు ఈ ప్రేమ కలిగిన దేవుడై ఉన్నారు. కనుక అనుకోవద్దు, ఎవరు నన్ను అర్థం చేసుకోలేదని, ఎవరు నాకు దగ్గరగా లేరని, ఎవరు నాకు మరి సహాయం చేయట్లేదని ఎవరిని నీవు దృష్టి పెట్టుకో మాకు. కానీ ఒకవేళ దృష్టి పెట్టుకుంటే వారు నిన్ను విడిచి వెళ్ళినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నీ పరిస్థితుల్లో సహాయం చేస్తారు. ఇది నాన్న దేవుడు నీ గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. నిన్ను బాగుగా అర్థం చేసుకునేది ప్రేమ కలిగిన దేవుడు ఒక్కరు మాత్రమే. కనుక నీవు ఎదుర్కొంటున్న ప్రతి శోధన ఏదైతే ఉన్నదో ఆ పరిస్థితుల్లో దేవుని గట్టిగా పట్టుకో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాట నీ వెనుకలు భద్రపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ఉన్నతమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రియ ప్రజల దగ్గరకు మీ మాటలు తీసుకురావడానికి ఇచ్చిన కృపను బట్టి, భాగ్యంను బట్టి వందనాలు. మీరు దీవించండి, మీరు బలపరచండి. ఏదైతే ఎదుర్కొంటున్న కష్టకరమైన, దుఃఖకరమైన పరిస్థితి ఉన్నదో ఆ పరిస్థితి నుండి ప్రజలను విడిపించండి, మిమ్మల్ని హత్తుకొని జీవించడం నేర్పించండి. ఈ దినమున ప్రయాణాలు, పనులు, ప్రయత్నాలను దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.